అంటే చాలా జనాలకు డౌట్ ఉంది. మన చేతన్ బ్రదర్ వచ్చి ఎలా అంటే వాళ్ళు గోల్డ్ గిల్డ్ వేసుకొని నిలుచుకుంటారు కదా, ఇట్లా గెత్తుగా ఆడిపోయినానో కార్లో పోతారు వస్తారు, ఇట్లా కోట్లకు ఉండేవాళ్ళు అని అనుకుంటూ ఉంటారు. కోట్లకు ఉండేవాళ్ళంతా ఏమి కాదు, కానీ కోట్లాది జనాల మనసులో అతను గెలుచుకుంటాడు. ఎట్లా అంటారు అప్పుడు ఇట్లా మంచి పనులు చేసే ఇట్లా గెలుచుకుంటూ ఉంటారు. ఇంకొకటి ఏమంటే వాళ్ళు పుట్టిండేది ఏమి పెద్ద పెద్ద బంగ్లాల్లో పుట్టలేదు. వాళ్ళు పుట్టిండేదంతా ఎట్లా తెలిసిన ఉండేదానికి ఇల్లు లేదు, చాలా గుడిసెల్లో వాళ్ళు పుట్టిండేదే. వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళకి 10 ఏళ్ళ ముందర ఏమో వాళ్ళ అమ్మ కూడా చచ్చిపెట్టారు. కరెక్ట్ గా నాకు తెలియదు, కానీ చిన్నబిడ్డ ఇంకా వాళ్ళ అమ్మంతా లేదు. ఒక అమ్మ లేకుండా ఒక బిడ్డను సాకేది ఎంత కష్టం అనేసి మీకు తెలుసు. పొనిని తను నమ్ముకొనే కష్టం పడి అతని చెమట దారబోసి అతను కానీ సంపాదించేదంతా ఏం చేస్తాడో ఎత్తుకోవచ్చే ఇట్లా చేస్తాడు. అంటే నేను వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు పర్సనల్ గా నా జొత్తులో షేర్ చేసిరే. ఏం షేర్ చేసి తెలిసిన వాళ్ళు అంటే మేము పర్సనల్ గా మాట్లాడుకోండేది మేము బయట చెప్తా ఉన్నాను, సరేనా? ఎవరు ఏమనుకోవద్దండా. చేతన్ బ్రదర్ మీరు కూడాను ఎలా అంటే నిజమేమనేసి అందరికీ తెలియాలా. మనమే మనసులో పెట్టుకొని కొరకితే మన బాధ జాస్తి అవుతుంది. కానీ ఈ పని చేసేదానికి కారణం ఏమి, ఎట్లా వచ్చాయి, ఈ ఆలోచన అయితే ఎట్లా వచ్చాయి అనేసి అందరికీ తెలియాలి కదా. సో ఎట్లా అంటే వీళ్ళు వచ్చి గుడిసెలింట్లో ఉండేటప్పుడు ఆ ఇల్లు ఎట్లా అంటే ఎండ వస్తే వచ్చి మనం వీడు నిలుచుకొని గుడిసెలింట్లో అంటే తార్పులు ఏమైనా వేసి కప్పింటారో మన లోపల కొనుక్కుంటే ఎట్లా ఉంటుంది, సురి అంటా ఉంటుంది కదా, ఒళ్ళు ఉండే కయ్యలేదు. వానాకాలం వస్తే ఎట్లా ఉంటుంది.